కొన్ని సినిమాలు, కొన్ని దృశ్యాలు ఈ 2 చూస్తే దర్శకులకి ప్రేరణ కలుగుతుంది. ఆ సినిమాలు అక్కడే తీయాలనేటువంటి ఆలోచన కూడా వస్తుంది. 'షోలే' సినిమా మీకు తెలుసు. బెంగుళూరుకి దగ్గరలో రామ్‌నగర్ ప్రాంతాల్లో కొండల్లో తీశారు. ఆ లొకేషన్స్ ఇప్పటికీ కూడా చూడటానికి సందర్శకులు వెళ్తూ ఉంటారు. వెళ్ళి ఇక్కడ 'షోలే' ఈ ప్రదేశంలో షూటింగ్ జరిగింది, అక్కడ అమితాబ్ నిలబడ్డాడు అని ఇలా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఒక దర్శకుడు 1977 ఆ ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళి, ఇక్కడ ఎప్పుడైనా సరే సినిమా తీస్తే నేను ఈ లొకేషన్స్‌లో తీయాలి అని చెప్పేసి మనసులో గట్టిగా నిర్ణయించుకొని, ఆ విధంగానే తర్వాత అవకాశం వచ్చినప్పుడు అదే లొకేషన్స్‌లో సినిమా తీయటం సినిమా చరిత్రలో, అందులో తెలుగు సినిమా చరిత్రలో ఒక అపురూప ఘట్టం. ఆ సినిమానే 'సర్దార్'. రెబల్ స్టార్ కృష్ణరాజు, మహానటి జయప్రద, కవిత నటించినటువంటి ఈ సినిమా 1984 ప్రాంతాల్లో రిలీజ్ అయింది. నందం హరిశ్చంద్రరావు గారు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈయన దర్శకరత్న దాసనారాయణ గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా ఎన్నో సినిమాలకి దర్శకత్వం చేశారు. కొన్నిసార్లు అయితే ఆయన ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు చాలా కీలకమైన ఘట్టాలు చిత్రీకరించినటువంటి నేపథ్యం ఆయనకు ఉంది. ఇంతేకాకుండా దుర్గాదేవి అనేటువంటి ఒక అపూర్వ సినిమాను కూడా ఈయన తీయటం జరిగింది. ఈయన స్టైల్ ఎలా ఉంటుందంటే, మరి ఒక విధంగా మన్మోహన్ దేశాయ్ హిందీలో తీసేటువంటి స్టైల్ ఏ విధంగా ఉంటుందో ఈయన స్టైల్ కూడా ఆ విధంగానే ఉంటుంది. ఆదిత్య సుబ్బారావు గారు తెలుగులో ఎంత అద్భుతమైన హృదయానికి హార్ట్ టచింగ్ సన్నివేశాలు తీస్తారో ఆ విధంగా తీసేటువంటి నేర్పరితనం ఈయనలో ఉంది. రెబల్ స్టార్ కృష్ణరాజు తన సినీ కెరీర్లో ఎన్నో సినిమాలు నటించారు. స్వాతంత్ర సమరం ఆ సందర్భం నుంచి ఈ సినిమా మొదలు పెట్టుకుంటే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, ఆ తర్వాత ఒక సర్దార్గా ఎలా మారాడు, ఇది ఈ సినిమాకి సంబంధించినటువంటి కీలక ఘట్టం. మరో పక్కన తన సినీ కెరీర్లోనే అనేక పాత్రలు చేసినటువంటి జయప్రద బహుశా నాకు తెలిసి మొట్టమొదటిసారి, అదే చివరిసారి కూడా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయటం ఈ సినిమాలో ఒక అపురూప ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. జయప్రదకి ఒక ఫైల్ చేతికి వచ్చినప్పుడు ఆ ఫైల్లో ఉన్న ఫోటో చూసి ఎదురుపడుతుంది. ఆ ఫైల్లో ఉన్న ఫోటో మరి ఎవరిదో కాదు, రెబల్ స్టార్ కృష్ణరాజ్ది. ఆ సర్దాన్ని పట్టుకోవడానికి తను చేసే ప్రయత్నాలే ఈ సినిమాకి మరో మలుపుగా చెప్పుకోవచ్చు. అలాగే మరొక కీలకమైనటువంటి పాత్రలో కవిత చాలా బరువైనటువంటి పాత్రనే పోషించారు. కవిత ప్రెసిడెంట్ పేరమ్మ ఇలాంటి ఎన్నో మంచి పాత్రలు చేసినా కూడా సర్దార్ సినిమాలో చేసినటువంటి ఈ పాత్ర మాత్రం ఆవిడ జీవితంలో ఎప్పుడు మర్చిపోలేరు. ఎందుకంటే ఒక కత్తి లోపలికి దిగపడినా కూడా కానీ రెబల్ స్టార్ కృష్ణరాజుకి ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా, ఆయన ఏకాగ్రత చేరిపోకుండా తన మరణాన్ని తానే ఏరుకోరి తెచ్చుకునేటువంటి ఒక వీర వనిత, ధీర వనితగా ఈ సినిమాలో కవిత కనిపించడం మరొక విశేషం. అలాగే ఈ సినిమా మొత్తం కనుక మనం చూసుకుంటే ఖర్చుకు వెనకాడలేదు. ఎందుకంటే నేను చెప్పినట్టు రామ్నగర్ వెళ్ళాలంటే ఖచ్చితంగా బెంగళూరు వెళ్ళాలి. బెంగళూరు నుంచి కనీసం 2 గంటల పాటు ప్రయాణం చేయాలి. అంటే అప్పటికి షోలే టైంకి 2 గంటలు, వేరే టైంకి ఒక 1.5 అవర్ అయినా ఖచ్చితంగా జర్నీ చేసుకోవాలి. అంటే బెంగళూరు చాళుక్య హోటల్లో వీళ్ళు 20 రోజుల పాటు స్టే చేయడం జరిగింది. 20 రోజులు స్టే చేసినప్పుడు ప్రతిరోజు కూడా మార్నింగ్ 7:30 కల్లా లొకేషన్లో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించేవాళ్ళు. అది మన తెలుగు నేటివిటీకి, తెలుగు దర్శకులకి, తెలుగు ఆర్టిస్టులకి ఉన్నటువంటి గొప్పతనం. అప్పట్లో రమేష్ సిప్పి షోలే సినిమా తీసేటప్పుడు వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు. మెస్ దగ్గర నుంచి, ఏసీ మేకప్ రూమ్స్ దగ్గర నుంచి, వాష్రూమ్స్ దగ్గర నుంచి అన్ని సెట్లు వేసి ఆయన ప్రత్యేకమైన సౌకర్యాలు కలగజేశారు. కానీ తెలుగు సినిమాకి వచ్చేటప్పటికి అంత చేసేటువంటి బడ్జెట్ నిర్మాతకి లేదు. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి. మెస్ సౌకర్యాలు కల్పించినా కూడా అదే భోజనానికి సంబంధించి టిఫిన్ ఇవన్నీ కూడా వీళ్ళు కల్పించినా, అలాగే మరి రెబల్ స్టార్ కృష్ణరాజు దగ్గర ఎప్పుడు కూడా ఒక 5-6 వంట వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. వాళ్ళ దగ్గర ఉండి అన్ని రకాల వంటలు తయారు చేసి కనీసం 8 రకాలు తయారు చేసి అక్కడ ఉన్న సిబ్బందికి
వాళ్ళు వడ్డించేవాళ్ళు, హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ కానీ మిగతా ఫెసిలిటీస్ ఏమి లేవు. మేకప్కి ఏసీ మేకప్ రూమ్స్ లేవు. ఎండలోనే మేకప్ చేసుకోవాలి, ఎండలోనే ఫైట్ చేయాలి, ఎండలోనే డైలాగులు చెప్పాలి. ఇంత కష్టపడి ఈ సినిమా తీయటం అంటే 84 ప్రాంతాల్లో ఆషామాషి వ్యవహారం కాదు. కష్టానికి ఈరోజు ఆర్టిస్ట్ ఎవరైనా సరే అన్ని రకాలుగా వాళ్ళకి మరి క్యారవాన్స్ ఉండాలి. క్యారవాన్స్లో వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి. ఇవన్నీ లేకుండా రెబల్ స్టార్ కృష్ణరాజు కానీ, అప్పట్లో నార్త్లో బిజీగా ఉన్నటువంటి జయప్రద కానీ, కవిత కానీ కష్టాలకి ఏమాత్రం కూడా వెనకాడకుండా దర్శకుడికి నిర్మాతకి కోఆపరేట్ చేసి తీయటం అనేది చాలా గొప్ప విషయం. చివరికి మీరు ఒక విషయం చెప్పాలి, వాష్రూమ్స్ కూడా లేవు. వాష్రూమ్స్ లేనటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు సర్దుకుపోయి షూటింగ్ చేశారు. అది తెలుగు సినిమాకు ఉన్నటువంటి దర్శకులకు ఉన్నటువంటి నటీనటులకు ఉన్నటువంటి కమిట్మెంట్. మరొక విషయం ఏంటంటే ఫైటర్స్, అనేక మంది ఫైటర్స్ని బెంగళూరు నుంచి తరలించారు. అలాగే ఈ సినిమాకి సంబంధించిన హార్సెస్, గుర్రాలను కూడా బెంగళూరు నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి రప్పించడం జరిగింది. అనేక కీలక సన్నివేశాలని ఇక్కడే చిత్రీకరించారు. ముఖ్యంగా మీకు షోలే సినిమా కనుక చూసుకుంటే గబ్బర్ సింగ్ ధర్మేంద్రని కట్టేసి హేమమాలిని చేత డ్యాన్స్ చేసే సన్నివేశం ఒకటి ఉంటుంది. అదే ప్రాంతాన్ని ఇక్కడ నందం హరిశ్చంద్రరావు గారు కూడా ఎంచుకున్నారు. అక్కడ ధర్మేంద్రని కట్టేసిన ప్లేస్లో రెబల్ స్టార్ కృష్ణరాజుని కట్టేసి మరే అక్కడ ఆయన ముందు జయప్రద, కవిత డ్యాన్స్ చేసేటువంటి సన్నివేశాలు, మళ్ళీ గాజు పెంకులు అవన్నీ కూడా అక్కడ వేస్తే వాటి మీద జయప్రద తొక్కుతూ చేసేటువంటి సన్నివేశాలు యాజ్ ఇట్ ఈస్ షోలేలో ఎలా ఉందో అంతకన్నా గొప్పగా కూడా చిత్రీకరించారు. అది ఈ సినిమాకి ఒక స్పెషల్. ఆకురాయి చేతులు అన్న పావురాయి గిలగిల అనే పాట మీకు గుర్తుంది కదా, ఆ పాటేనండి. ఆ పాటని విధంగా చెప్పాలంటే హిందీలో కన్నా కూడా తెలుగులో హృదయానికి దగ్గరగా హార్ట్ టచింగ్గా తీయటం ఆయనకే చెల్లుబాటు అయింది. అలాగే రెబల్ స్టార్ కృష్ణరాజు ఆహాభావాలు, అలాగే కోపం, కళ్ళల్లో క్రౌర్యం ఇవన్నీ కూడా చూపించిన తీరు కూడా నభూతో నా భవిష్యత్. అలాగే గబ్బర్ సింగ్ తిరిగాడిన ప్రాంతాలు అన్నీ కూడా అక్కడున్న లోకల్ వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని అదే ప్రాంతాల్లో విలన్ తిరిగాడేటువంటి ప్రదేశాలుగా చిత్రీకరించడం కూడా మరి మన తెలుగు సినిమాకు ఉన్నటువంటి గొప్పతనం. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఫైట్ సన్నివేశాల్లో ఒక కీలకమైనటువంటి ఫైట్లో రెబల్ స్టార్ కృష్ణరాజు కాలి మడమ మెలి తిరిగింది, స్ట్రెయిన్ అయిందనమాట. స్ట్రెయిన్ అయితే వెంటనే బెంగళూరు తీసుకెళ్లి ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో చూపిస్తే ఒక 1 వారం రోజుల పాటు మీరు రెస్ట్ తీసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్ వెళ్ళొద్దు అని చెప్పి డాక్టర్స్ చెప్పారు. కాకపోతే ఆ రామ్నగర్ లొకేషన్స్, బెంగళూరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని ఆయన షూటింగ్లో పాల్గొనడానికి నిశ్చయించుకున్నారు. ఎలాగా మరి ఎలా తీయాలి? అందుకని నందం హరిశ్చంద్రరావు డైరెక్టరు చాలా తెలివిగా ప్లాన్ చేసుకున్నారు. ఆయన నిలబడి డైలాగులు చెప్పలేరు. అందుకని హార్స్ మీద ఒక స్టూల్ పెట్టి ఫైటర్ చేత జాగ్రత్తగా ఆయన గుర్రాన్ని ఎక్కించి ఆ గుర్రం మీద కూర్చొని ఆయన డైలాగులు చెప్పేటువంటి సీన్స్ కొన్ని తీశారు. అది ఈ సినిమాలో మీరు కొన్ని చోట్ల చూడొచ్చు. ఆ టైంలో ఆయన కాళ్ళు బాగా వాచిపోయి ఉంది. అలాగే కొన్ని సన్నివేశాల్లో అక్కడ అన్నీ కూడా రాళ్ళు ఉంటాయి. ఒక రాయికి ఆయన ఆనుకొని ఆ రాయిని భూతంగా చేసుకొని నిలబడి ఆయన చెప్పేటువంటి డైలాగులు ఉన్నాయి. కొన్ని క్లోజప్ షాట్స్ తీసి ఆ క్లోజప్ షాట్స్ని ఫైట్ సన్నివేశాల్లో వాడటం జరిగింది. ఇలాగా 4-5 రోజుల పాటు ఆయన కష్టాలకి నష్టాలకి ఓర్చుకొని బెంగళూరు నుంచి కాల్లో జర్నీ చేసుకుంటూ వచ్చి ఆ కాళ్ళు నొప్పితోనే అక్కడ షూటింగ్లో పాల్గొని ఆయన కోఆపరేట్ చేసి ఆ సినిమా షూటింగ్ 20 రోజుల్లో కంప్లీట్ కావడానికి సహకరించారు. ఇలా ఉంటాయండి తెలుగు హీరోస్ ఎంత సహకరిస్తారు అన్నదానికి ఒక ఉదాహరణ. అందులో రెబల్ స్టార్ కృష్ణరాజు నిర్మాతల మనిషి, దర్శకుల మనిషి. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలు మనకి గొగ్గురుపాటు కలిగిస్తాయి. ఆ కొండ ప్రాంతాల్లో, ఆ షోలే జరిగేటువంటి ప్రాంతాల్లో షోలే క్లైమాక్స్ ఏ విధంగా ఉంటుందో అంతకంటే గొప్పగా కూడా తెలుగు క్లైమాక్స్ తీశారు. ముఖ్యంగా కవిత డెడ్ బాడీ,
ఆ తీసే సన్నివేశాలు చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళు చెమరుస్తాయి. మన తెలుగు సినిమాని ఏ స్థాయికి మన నందం హరిశ్చంద్రరావు గారు తీసుకెళ్లారని ఒక ఆలోచన వస్తుంది. ముఖ్యంగా జయప్రద నటన ఒక డిఫరెంట్గా ఉంటుంది. అంతవరకు స్వయంవరం సినిమా తీసుకున్నా, సీతారాముల సినిమా తీసుకున్నా దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్షన్లో ఆవిడ చేశారు. ఆ నటన వేరు. ఈ నటన వచ్చేటప్పటికి ఇది పూర్తిగా ఒక పోలీస్ ఆఫీసర్, అలాగే వీరోచితమైన నటన. ఆ నటనని చాలా డిఫరెంట్ షేడ్స్లో ప్రజెంట్ చేయడం జరిగింది. ఆవిడ ముంబై వెళ్ళిపోయిన తర్వాత ఈ సినిమా రివ్యూని వేసుకొని చూశారు ముంబైలో కొంతమందితో కలిసి. వాళ్ళందరూ కూడా జయప్రద నటన చూసి మెచ్చుకొని తర్వాత కాలంలో హిందీలో కూడా కొన్ని సినిమాలు, ఇలాంటి సినిమాలు రావటానికి కారణమైంది కూడా ఈ సర్దార్ సినిమానే. సర్దార్ సినిమా ఓ విధంగా చెప్పాలంటే ముగ్గురు జీవితాల్లోనూ రెబల్ స్టార్ కృష్ణరాజు, జయప్రద, కవిత వీళ్ళ సినీ జీవితాల్లో ఒక రిమార్కబుల్ ఇన్నింగ్స్గా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా కథకు వచ్చేటప్పటికి కథ చాలా బలమైంది. సామాజిక అంశాలు. ఇండిపెండెన్స్ డే అంటే మనకి స్వాతంత్రం రాకముందు ఎటువంటి దుష్టులు ఉండేవాళ్ళు, ఎలాగ దేశాన్ని దోచుకు తిన్నారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత 1984 వరకు కనుక తీసుకుంటే వాళ్ళు ఇంకా ఎలా దోస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ మీద జరిగేటువంటి పోరాటం, ఇవన్నీ కూడా సామాజిక దృక్పథంతో చాలా అద్భుతంగా చిత్రీకరించారు దర్శకులు. ఈరోజు ఈ పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయా అంటే ఇప్పటికీ కూడా కొంతవరకు మీకు కొన్ని చోట్ల ఉన్నాయి. వాటిని అధిగమించే ప్రయత్నం ఈరోజు మనం చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి వాస్తవిక దృక్పథంతో చేసే సినిమాలు ఎప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో నిలబడి ఉంటాయి, చిరస్థాయిగా నిలబడిపోతాయి. ముఖ్యంగా ఈ సర్దార్ సినిమా నిజంగా చెప్పాలంటే ఒక తెలుగువాడు ఆలోచనలకి ప్రతిరూపం. ఎప్పుడో షోలే సినిమా రమేష్ చెప్పి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కొన్ని సంవత్సరాల పాటు, అంటే 2 సంవత్సరాల పాటు తీశారు ఆ సినిమాని. అదే సీన్స్ ఈయన 20 రోజుల్లో తీయటం జరిగింది. అది మనకున్నటువంటి ప్లానింగు, మన కష్టం, మన తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి ఒక ప్లానింగ్. ఇది ఈ సినిమాలో మీరు చూడొచ్చు. బహుశా కృష్ణరాజు అభిమానులు కానీ, మిగతా వాళ్ళు కానీ, జయప్రద అభిమానులు కానీ, ఇది యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంది. ఒకసారి మీరు ఆ సినిమా చూస్తే షోలే లొకేషన్స్ అన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎన్నో కొత్త విషయాలు, సెల్యులాయిడ్కి సంబంధించిన వెనకాల దాక్కున్న విషయాలు మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అవి మీకు అలర్ట్స్ రూపంలో అందుతాయి. మా ఛానల్కి సహకరించిన వాళ్ళు కూడా అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సచావర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.